Hello guys, welcome back to Socio Economic Outlook 2026. సో గతంలో మనము ఐ థింక్ ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో జాతీయ ఆదాయానికి సంబంధించిన వృద్ధి రేట్లు ఏదైతుందో అండ్ జీడిపికి సంబంధించిన సెక్టోరల్ వైజ్ కంట్రిబ్యూషన్స్ ఏదైతుందో రంగాల వారీగా వాటా అనేది ఏదైతుందో అండ్ తలసరి ఆదాయానికి సంబంధించిన ఆ ట్రెండ్స్ ఇంక్లూడింగ్ ద ట్రెండ్స్ ఓకేనా, ఆ ధోరణులు పోకడలతో పాటు చాలా క్లియర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా మనకి హెల్ప్ అవుతాయో అదేవిధంగా ఆ సెషన్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి సెకండ్ సెషన్ అమ్మ, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా ట్రెండీ క్వశ్చన్స్ పర్టికులర్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. మనందరికీ కూడా తెలిసిందే జాతీయ ఆదాయానికి సంబంధించిన కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. మనది వచ్చేసి కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అని చెప్పేసి ఓకేనా. అధిక శాతంగా చూసుకుంటే అత్యధిక శాతంగా చూసుకుంటే కన్జంప్షన్ వినియోగం అనేది ద్వారానే మన జీడిపి అనేది మనం హెచ్చిస్తాము లెక్కిస్తాము అని చెప్పేసి. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది జాతీయ ఆదాయానికి సంబంధించిన మదింపు పద్ధతి నేషనల్ ఇన్కమ్ మెథడ్ అనేది ఏదైతుందో ఆ యొక్క క్యాల్కులేట్ చేసే మెథడ్ అనేది ఏదైతుందో ఆర్ ఎస్టిమేట్ చేసే మెథడ్ ఏదైతుందో అందులో మూడో పద్ధతి ఉంది, గుర్తుందా లేదా? ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. ఆ వ్యయ మదింపు పద్ధతికి సంబంధించిన కొన్ని ట్రెండ్స్ అండ్ వాటికి సంబంధించిన కొన్ని అంశాలు ఓకేనా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. పక్కాగా ఇందులో నుంచి ఒక బిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఆ యొక్క నేషనల్ ఇన్కమ్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ట్రెండ్స్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ధోరణుల పరంగా మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యాక్చువల్ డేటా ఓరియంటెడ్గా అయినా సరే ఆ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది, లేదంటే ఆ యొక్క ట్రెండ్స్ పరంగా అయినా సరే మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఈ యొక్క సెషన్ అనేది అండ్ మన యొక్క ఆశావాహి ఏదైతే ఉందో ఆ యొక్క ఆశావాహికి సంబంధించిన ఆ యొక్క యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నామా ఓకే, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది మనకు ఉంటుంది. సో డెఫినెట్గా లేదు అనుకుంటే 8331 నెంబర్కి కాల్ చేయండి. సో ఈ యొక్క ఆశావాహి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే పక్కాగా మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఏపీ తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతోనే మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు చెప్పించడం జరిగింది. అటు బైలింగ్వల్ సెషన్స్ అనేది ఉన్నాయి, అటు తెలుగు మీడియంలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి క్లాసెస్ అనేది క్లియర్గా చెప్పించడం జరిగింది ఓకేనా. సో ఇది కాకుండా మనకి ఎకానమీకి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి అండ్ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ మన వెంకటేష్ పారుమంచాలకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి, మా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వస్తుంటుంది ఓకేనమ్మా. ఎస్, సో ఈరోజు వచ్చేసి మనం ఈ సెషన్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు జీడిపికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మెథడ్ ఆ యొక్క వ్యయ మదింపు పద్ధతి అనేది ఏదైతుందో ఆ యొక్క వ్యయ మదింపు పద్ధతికి సంబంధించిన ఏ పద్ధతి అమ్మా ఆ యొక్క వ్యయ మదింపు పద్ధతికి సంబంధించిన దీనికి సంబంధించిన ఆ యొక్క వ్యయ మదింపు పద్ధతికి సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిందే. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క స్థూల ఓకేనమ్మా ఆ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఏదైతుందో ఆ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించిన ఓకేనా జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఓకే సి ప్లస్ కన్జంప్షన్ ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేది ఏదైతుందో ఇది మన యొక్క జీడిపి అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. యూ పీపుల్ ఆల్రెడీ అవర్ ఆఫ్ దట్ వన్. సో ఇందులో మన కన్జంప్షన్ మనది వచ్చేసి కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అది ఎంత శాతం ఓకేనా మొత్తం మన భారతదేశ జీడిపిలో ఎంత శాతం, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంత శాతం అనేది ఉంటుంది, ప్రభుత్వ వ్యయం అనేది ఎంత శాతం అనేది ఉంటుంది, అండ్ నికర ఎగుమతులు అనేది ఏదైతుందో అది ఎప్పుడు కూడా రుణాత్మకంగానే ఉంటుందమ్మా, అది ఎంత శాతం ఉంటుంది అనేది ట్రెండ్ పరంగా తీసుకొచ్చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం 1950s నుంచి ఓకేనా 1950 నుంచి 1991 వరకు ఏ విధంగా ఉంది, 1990 నుంచి 2026 వరకు ఏ విధంగా ఉంది అనేది కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి డాటా చూద్దాం. సో జీడిపి గ్రోత్ రేట్ 7.4%, రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అండ్ నామినల్ జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 8% అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్రైవేటు తుది ఆర్ అంతిమ వినియోగ వ్యయం వచ్చేసి 61.5% ఆఫ్ ది జీడిపి. అంటే దాదాపుగా చూసుకుంటే 62% అమ్మ మన భారతదేశ జీడిపిలో కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అని చెప్పేసి నన్ను గుర్తుందా లేదా 62% ఉందన్న
సంగతి గుర్తుపెట్టుకోండి. 62% హైయెస్ట్ ఇన్ డికేడ్. ఈ దశాబ్ద కాలంలో 2026 నుంచి అంటే ఈ సర్వే నుంచి ఆల్మోస్ట్ 2016 వరకు చూసుకుంటే, ఓకే, 2016 సర్వే వరకు చూసుకుంటే అంటే ఆ డాటా వచ్చేసి మనకి 2025 డాటా అండ్ 2015 అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఈ దశాబ్ద కాలం నుంచి హైయెస్ట్ కన్జంప్షన్ డ్రివన్గా జరిగింది. పక్కాగా ఈసారి మనకి ఇది క్వశ్చన్ అడుగుతుంది. సో స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, ఒక బలమైన దేశీయ డిమాండ్తో కూడిన ఆ యొక్క జీడిపి వృద్ధి అనేది కలిగిందన్న సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎందుకు, దీనికి గల కారణాలు ఏంటి, ఇది ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య కొంచెం అనలిటికల్గా అడుగుతున్నాడు. సో దీనికి గల కారణాలు సార్ 62% అందరికీ తెలిసింది కదా, మేము కూడా గత 2-3 ఏళ్ల నుంచి మేము చూస్తున్నాం. కానీ దానికి గల కారణాలు ఏంది, ఈ దశాబ్ద కాలంలో పెరగడానికి గల కారణం ఏంటంటే రూరల్ కన్జంప్షన్ ఇంప్రూవ్డ్ డ్యూ టు గుడ్ అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్. అంటే మన యొక్క వ్యవసాయ రంగంలో ఆ యొక్క పురోగమనం అనేది ఏదైతుందో ఆ ప్రోగ్రెస్, ఆ ప్రగతి అనేది చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో రూరల్ కన్జంప్షన్ జరిగింది అంటే మనము ఈ యొక్క ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కానీ, ప్రధానమంత్రికి సంబంధించిన కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన కానీ, ఓకేనా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల ఇలాంటి, ఇది కాకుండా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, లేకపోతే మనకి ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఎంజీ నరేగా స్కీమ్కి సంబంధించిన ఆ యొక్క పథకాల వల్ల కానీ, సో ఇంకా ఇది కాకుండా మనకి ప్రధానమంత్రికి సంబంధించిన కిసాన్ సంపద యోజన, ఇలాంటి అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ యొక్క ఈనామ్, అనదర్ వన్ ఈజ్ ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇలాంటి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల, ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఆటోమేటిక్గా రూరల్ కన్జంప్షన్ డిమాండ్ అనేది పెరిగింది. వాళ్ళకి రాయితీలు అనేది అధికంగా ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది అధికంగా ఇవ్వడం వల్ల, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఇన్పుట్ కాస్ట్ తగ్గింది. అండ్ అట్ ద సేమ్ టైం మనందరికీ తెలిసిందే ఈ యొక్క ఎంఎస్పి అనేది ఏదైతుందో మినిమం సపోర్టివ్ ప్రైస్, కనీస మద్దతు ధర అనేది గత దశాబ్ద కాలం నుంచి పెరుగుతూ వచ్చింది. 2018లో మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా, 2018లో. సో కనీస మద్దతు ధర అనేది ఏదైతుందో 50% ఎక్కువగా ఇవ్వాలి. రైతుకి 100 రూపాయలు అనేది ఖర్చు అయ్యిందంటే అదనంగా 50 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ డెసిషన్ కూడా, క్యాబినెట్ డెసిషన్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా పిఎం ఆశా లాంటి స్కీమ్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం, అదే ప్రొక్రూట్మెంట్కి సంబంధించిన ఆ యొక్క సేకరణకి సంబంధించిన పథకాలు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల రూరల్ కన్జంప్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా అది పెరిగిందన్న సంగతి చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో గుడ్ అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్. ఇది కాకుండా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వల్ల ఒకప్పుడు మనకి 45% గ్రామీణ ప్రాంతాల్లో 45% నీటిపారుదల వసతులు కలిపి ఉన్నాయి. ఆ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అని 45% ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 55%, అంటే దాదాపు 10% వచ్చేసి ఇరిగేటెడ్ ల్యాండ్ అనేది ఇంక్రిమెంట్ అయ్యింది అనేది చాలా స్పష్టంగా. సో పర్మనెంట్ వాటర్ సోర్సెస్ అనేది, శాశ్వత నీటి వనరులు అనేది పెరగడం వల్ల మనకి రూరల్ కన్జంప్షన్ డిమాండ్ పెరిగిందన్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వైల్ అర్బన్ డిమాండ్ వాజ్ సపోర్టెడ్ బై స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్యాక్స్ రేషనలైజేషన్. తెలుసు అనుకుంటే కదా, మరి పట్టణ ప్రాంతాల్లో ఇలా ఆ డిమాండ్ పెరగడానికి గల కారణం ఏంటంటే స్టేబుల్ అన్ఎంప్లాయ్మెంట్, స్థిరంగా మన యొక్క ఉపాధి అవకాశాలు అనేది, ఉద్యోగ అవకాశాలు అనేది పెరగడం వల్ల. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే 2025లో మనకి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని చెప్పేసి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు 2019లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కాకుండా స్కిల్ ఇండియా అని చెప్పేసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇలాంటి పథకాలు అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గిగ్ కార్మికులకు కూడా చూసుకుంటే మనకి ఆ యొక్క సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకి స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయిన సంగతి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. అందులో భాగంగా మన యొక్క ఎంఎస్ఎంఈస్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ రేషనలైజేషన్ ఈ మధ్య కాలంలో, ఓకేనా, 2025లో ట్యాక్స్ రేషనలైజేషన్ అనేది జరిగింది. ఒకప్పుడు మనకి 3 లక్షల వరకు ట్యాక్స్ ఉండేది కాదు, ఇప్పుడు 4 లక్షల వరకు ట్యాక్స్ లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్, ఓకేనా. సో ఇలా మనకి 12 లక్షల వరకు, అంటే ఈ యొక్క స్టాండర్డ్ డిడక్షన్స్ తీసేస్తే దాదాపు ఒక సగటు ఏదైతే ఫ్యామిలీ అనేది 12 లక్షల వరకు ఆల్మోస్ట్ ఇక ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎంతో 10,000 12,000 వరకు ఆ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుందమ్మా, అంతకుమించి ఏం లేదు. సో అలా వాళ్ళు ఆటోమేటిక్గా ట్యాక్స్ రేషనలైజేషన్ వల్ల జరిగిన ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో చేంజెస్ చేయడం వల్ల ఆ యొక్క కన్జంప్షన్ డిమాండ్ అనేది పెరిగింది. అంటే ట్యాక్స్ సేవింగ్స్ అనేది చేయడం జరిగింది. ఆ యొక్క పన్నుల యొక్క పొదుపు చేయడం వల్ల ఎక్కువగా వాళ్ళు ఏం చేయగలిగారు అనేది చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది మనకు ముఖ్యం అమ్మా. మనకి సర్వేలో ఎన్నెన్నో చెప్తుంటారు ఆ స్టేట్మెంట్స్ అనేది, కానీ అది మనకి ముఖ్యం కాదు. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది, అసలు ఏంటి కారణాలు ఏంటి, రూరల్ కన్జంప్షన్ డిమాండ్ పెరగడానికి గల కారణం ఏంటి, ఈ యొక్క ట్యాక్స్ అనేది తగ్గడం వల్ల, ఆ రేషనలైజేషన్ వల్ల అసలు ఏంటి సామాన్య జనకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది కలుగుతుంది అనేది మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్. అండ్ రూరల్
డిమాండ్ ఇంప్రూవ్డ్ డ్యూ టు ఫేవరబుల్ మాన్సూన్స్ అండ్ హయ్యర్ రియల్ వేజెస్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో మనకి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాయి. ఆ యొక్క మాన్సూన్స్ అనేది ఋతుపవనాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రూరల్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ అయింది అండ్ వాస్తవ వేతనాలు కూడా పెరిగాయి అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ యొక్క సి అనేది అయిపోయింది. సి అనేది ఆల్మోస్ట్ మనకి 61.5% ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ. సో ఐ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. దీన్ని మనం టెక్నికల్గా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటామా? గ్రాస్ ఆర్ ఏదైతే మనం చెప్పుకున్న స్థూల, ఓకేనమ్మా, స్థూల స్థిర మూలధన ఏర్పాటు. సో ఈ యొక్క స్థూల స్థిర మూలధన ఏర్పాటు అనేది దాదాపు 30% వరకు జీడిపి ఉంది. అంటే 30% ఆఫ్ ది జీడిపి ఉంది. ఆల్మోస్ట్ ఎంత ఉందమ్మా? 30% ఆఫ్ ది జీడిపి ఉందన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఓకేనమ్మా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అరౌండ్ 30%. అంటే ఏదైతే మన యొక్క హౌస్ హోల్డ్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో, మన గృహ రంగం వాళ్ళు ఏదైతే ఉందో, వాళ్ళు సేవ్ చేసినది 30% అనేది సేవ్ చేస్తే బ్యాంకుల్లో ఆ యొక్క ఎఫ్డీల రూపంలో లేకపోతే ఆర్డీల రూపంలో సేవ్ చేసింది, అది కాస్త ఇన్వెస్ట్మెంట్ రూపంలో, పెట్టుబడి రూపంలో ఆ బిజినెస్ సెక్టార్ అనేవాళ్ళు, ఓకే, వ్యాపార రంగం ఉండేవాళ్ళు ఎంతైతే సేవ్ చేస్తామో ఆల్మోస్ట్ అంతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉంటాయమ్మా, పెట్టుబడులు ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళు 30% ఆఫ్ ది జీడిపి అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన 100 గూడ్స్ అనేది అందులో 70% గూడ్స్ వచ్చేసి హౌస్ హోల్డ్ సెక్టార్ అనేది యూజ్ చేస్తే, ఓకే, 70% వచ్చేసి మనకి ఆ హౌస్ హోల్డ్ సెక్టార్ అనేది యూజ్ చేస్తే మిగతా 30% ఆఫ్ ది గూడ్స్ అనేది, ఓకేనమ్మా, 70% వచ్చేసి మనకి హౌస్ హోల్డ్ సెక్టార్ అనేది యూజ్ చేస్తే మిగతా 30% వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో, ఏ రూపంలో? పెట్టుబడి రూపంలో వెళ్ళిపోతున్న సంగతి క్లియర్గా మనందరికీ తెలిసింది. సో అలా మనకి 30% వచ్చేసి మనకి పెట్టుబడి రూపంలో క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఏం జరిగిందమ్మా? క్యాపిటల్ ఫార్మేషన్ జరిగింది. ఇది కొంచెం చూసుకోండి, ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా? అలా మనకి జనరలైజ్డ్గా 30% పెట్టుబడులు, అంటే జీడిపి పరంగా శాతం పరంగా 30% అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో 5% ఉండేదమ్మా. ఇండిపెండెన్స్ టైంలో 5% ఉండేది. ఇప్పుడు అది 30% పెరిగింది. సో కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్స్ రీచ్డ్ రికార్డ్ లెవెల్స్ ఇండికేటింగ్ ఏ ఫర్మింగ్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్. సరే, ఇవన్నీ కూడా అవసరం లేదు. కార్పొరేట్ పెట్టుబడులు అనేది పెరిగాయని చెప్పేసి తెలుస్తుంది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ రిమైనింగ్ స్టడీ ఎట్ 30% ఆఫ్ జీడిపి డ్రివెన్ బై సస్టైన్డ్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపెక్స్ అని చెప్పేసి ఉంటుందమ్మా ఒక టాపిక్. ఆ క్యాపెక్స్ గురించి దాదాపు మనం ఒక 15-20 నిమిషాలు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అది సైడ్గా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వము ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతుందో గణనీయంగా పెంచుకుంటూ వస్తుంది. తన యొక్క వ్యయం అనేది, తన యొక్క ఎక్స్పెండిచర్ అనేది గణనీయంగా పెంచుకుంటూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే స్టార్టింగ్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 33% నుంచి 40% మధ్యలో వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెంచారన్న సంగతి మీకు తర్వాత మెల్లమెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి. ఒకప్పుడు ఫినాన్షియల్ దశాబ్ద కాలం 10 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ చూసుకుంటే మనకి ఈ యొక్క ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఎంత ఉందమ్మా? ప్రైవేట్ వ్యయం అనేది 59% ఉంది. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేటు అంతిమ ఆరు తుది వినియోగ వ్యయం అనేది 59% అనేది ఉంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న 2026లో ఎగ్జాక్ట్లీ 2026 అనేది ఏదైతుందో, ఓకేనా, క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మనకి, ఓకేనా, 2.5% అనేది పెరిగింది. మేబీ ఎగ్జామినేషన్లో అడిగితే స్టడీగా గ్రో అయిందన్న సంగతి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇట్ హాస్ బీన్ స్టడీలీ ఇంప్రూవ్డ్ అన్న సంగతి కొంచెం క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అయితే ప్రైవేట్ వినియోగ వ్యయం అనేది గణనీయంగా ఎప్పుడు పెరిగిందంటే పోస్ట్ కోవిడ్. అప్పటి వరకు కోవిడ్ వరకు మనకి తక్కువగానే ఉండేది, కానీ పోస్ట్ కోవిడ్ అనేది సడన్గా మనకి పెరగడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో లాక్డౌన్ వల్ల కాబట్టి ఎక్కువగా గృహరంగ వినియోగం అనేది మనం ఎక్కువగా పెంచడం జరిగింది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గాయి. ఆ టైంలో తెలుసు అనుకుంటే కదా, రెసిషన్, ఎకనామిక్ స్లో డౌన్ అయింది. రెసిషన్ వాళ్ళకి రాలేదు కానీ ఎకనామిక్ స్లో డౌన్ అయింది. అండ్ ఇగో దానికి ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడే మనకు తెలిసిపోతుంది, ఓకేనా? అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒకప్పుడు 28.7% ఉండేది, ఇప్పుడు ఇది కాస్త ఆల్మోస్ట్ 30%. అంటే ఆల్మోస్ట్ ట్రెండ్స్ పరంగా చూసుకుంటే గత దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అయినా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే, క్యాపిటల్ ఫార్మేషన్ అయినా సరే, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అయినా సరే, అంటే సి పెరుగుతూ వచ్చింది అండ్ ఐ కూడా పెరుగుతూ వచ్చిందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా ఇంతవరకు సర్వే వరకు మనకి అయిపోయిందమ్మా. కానీ అంతవరకు చదువుకుంటే అయిపోదు కదా. ఇప్పుడు మనం గ్రూప్ 2 లాంటి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నామంటే కేవలం సర్వే ఒక్కటి చదువుకుంటే సరిపోదు. సో దానికి సంబంధించిన ట్రెండ్స్, అప్డేట్స్ అని చెప్పాం కదా, మనకి మెయిన్ స్ట్రీమ్ క్లాసెస్లో
రెగ్యులర్ క్లాసెస్లో కాన్సెప్ట్ మాత్రమే చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంది, వాటికి సంబంధించిన ఆ డాటా అనేది ఏదైతుందో వాటికి సంబంధించిన ప్యూర్ అనాలిసిస్ అనేది, ట్రెండ్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. సో ఇది మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ దగ్గర, ఇది ఎక్కడ డిస్కస్ చేస్తున్నాం మనము, వ్యయ మదింపు పద్ధతి దగ్గర మనకి ట్రెండ్స్ అన్ని కూడా మనకి ఉపయోగపడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అక్కడేమో మనం డైరెక్ట్గా కాన్సెప్ట్ తెలుసుకుందాము మన యొక్క యాప్లో, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలుసుకున్నాం సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా వీటికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ పార్మంచాల ఉంటుంది. ఆ వెంకటేష్ పార్మంచాల యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిపోండి, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్. సో ప్రభుత్వం యొక్క వ్యయం అనేది 14%. ఎంత ఉందమ్మా? 14%. యాక్చువల్గా 12 నుంచి 14% అనేది ఉంటుందమ్మా జనరల్గా. సో మనకి 61.5% ఏమో ఇది కన్జంప్షన్, అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 30% వచ్చేసి, ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 30% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. సో ఇది కాకుండా మనకి దాదాపు ఈ 14% వచ్చేసి మనకి ఈ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఉంది. మరి ఇది చూసుకుంటే మన X-M అనేది ఇంకా మనకి నెగిటివ్లో ఉంటుంది. అంటే X-M అని నెగిటివ్ అంటే ఏంది, ఇప్పుడు ఇదంతా కూడా యాడ్ చేయండి. సో 91.5 + 14, ఓకేనా, అంటే 105. అంటే మన X-1 అనేది ఏదైతుందో -5% ఉంటుంది. మన X-M ఎంత ఉంటుందమ్మా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన నికర ఎగుమతులు, మీకు ఇంతకుముందు కూడా రెగ్యులర్ క్లాసెస్లో రెగ్యులర్ సెషన్లో చెప్పే ఉంటాను, నికర ఎగుమతులు అనేది ఏదైతుందో X- అనేది ఎప్పుడు కూడా మనకి రుణాత్మకంగానే ఉంటుంది, నెగిటివ్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా మనది కరెంట్ అకౌంట్ డెఫిసిటే ఎప్పుడు కూడా. అదే ఒకవేళ X-M అనేది పాజిటివ్గా ఉంది అనుకుంటే, X- అనేది పాజిటివ్ ఉందంటే అది అభివృద్ధి చెందిన దేశము అని చెప్పేసి. అదే X-M అనేది నెగిటివ్ ఉందంటే అది అభివృద్ధి చెందుతున్న దేశము అంటే ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటాం, లేదంటే ఎమర్జింగ్ నేషన్ అని కూడా అర్థం. ఎమర్జింగ్ అంటే ఎక్కువగా మనం క్యాపిటల్ గూడ్స్ అనేది దిగుమతి చేసుకుంటున్నాము, ఎక్కువగా మనం టెక్నాలజీ అనేది మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఆబ్వియస్లీ మన ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది ఏదైతుందో, ఎగుమతుల విలువ అనేది ఏదైతుందో అది తక్కువగా ఉంటుంది, దిగుమతుల విలువ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ అది ఎప్పుడు కూడా మనకి నెగిటివ్గానే ఉంటుంది, ఆ రుణాత్మకంగా ఉండడం వల్ల, ఓకేనా. సో -5% ఎంత ఉంటుందమ్మా? -5, -4, -3, -2 ఇలా మనకి ఎప్పటికప్పుడు కూడా వేరే అవుతుంది. బట్ ఈ ఎస్టిమేట్స్ మాత్రమే, ఇంకా మనకి ఫైనల్ లేదు. ఒకవేళ మీరు బయట సార్ -2 చూసాము, -3 చూసామంటే అది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇలా మనకు ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మీరు ఎప్పటికప్పుడు కూడా అది చేసుకోండి, ఓకేనా. సో స్టిల్ కంట్రిబ్యూట్ X-M అనేది, నెట్ X-M అనేది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ విన్నారు కాబట్టి స్టిల్ కంట్రిబ్యూట్ బట్ రిమైన్ నెగిటివ్ ఆర్ స్మాల్ రిలేటివ్ టు ద డొమెస్టిక్ డిమాండ్. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ డిమాండ్, హైయెస్ట్ కన్జంప్షన్, హైయెస్ట్ షేర్ అనేది ఏదైతే ఉందో అది C మాత్రమే, కన్జంప్షన్. తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో తర్వాత వచ్చేసి X-M అనేది మనకి చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఐ థింక్ ఈ GD అనేది 12% మధ్యలో అలా ఉంటుందమ్మా. గతంలో అయితే 12%, 13 అలా ఉండేది. బట్ ఈసారి మాత్రం 14% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. బట్ X- అనేది ఇక్కడ -5% అనేది చాలా క్లియర్గా -5 or -4.5 సంథింగ్. సో ఇలా మీరు చదవండి అమ్మా. కాకపోతే ఇవన్నీ కూడా మనకి సర్వేలో చెప్పరు, అందుకే మీకు ఇన్ డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అయితే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నది ప్యూర్ సర్వే, కానీ ప్యూర్ సర్వే అనేది గ్రూప్ 2 UPSC వరకు సరిపోతుంది, లేదంటే SSC లాంటి ఎగ్జామినేషన్ సరిపోతుంది. కానీ మనం చదివేది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్. సో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో మీరు ఏదైనా ఆన్సర్ రైటింగ్ రాయాలన్నా కానీ, లేదంటే ఏదన్నా మీరు క్వశ్చన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయాలన్నా కానీ, ఎలిమినేట్ చేయాలన్నా కానీ ట్రెండ్స్ అనేది మనకు ముఖ్యం. మరి ఈ యొక్క ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అనేది ఏదైతుందో, అంతిమ వినియోగ వ్యయం అనేది, ఆ ట్రెండ్ అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా, ఈ LPG రిఫార్మ్స్ అనేది ఏదైతుందో అది కూడా మనకు ఒక టాపిక్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కాబట్టి 1991 వరకు, ఓకే, ఆ యొక్క రిఫార్మ్స్ వరకు ఆ యొక్క డిమాండ్ అనేది ఎంతవరకు ఉంది, ఆ ట్రెండ్ అనేది ఎంతవరకు ఉంది, రిఫార్మ్స్ తర్వాత ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో 1951 నుంచి 1991 వరకు మనందరికీ తెలిసింది కమాండ్ అండ్ ప్లాన్డ్ ఎకానమీ ఎరా. మనది ఎక్కువగా చూసుకుంటే ఇక్కడ ఇంపీరియలిస్టిక్ ప్లానింగ్, ఆదేశాత్మక ప్రణాళిక, నిర్దేశాత్మక ప్రణాళిక అంటే తెలుసు కదా, కమాండ్ ఎకానమీ అంటాం. అంటే ఆ యొక్క ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ఏదైతుందో సెంట్రలైజ్డ్ టెండెన్సీస్, కేంద్రీకృత ఆ యొక్క ఆర్థిక ప్రణాళికలు రచించారు కాబట్టి, ప్రణాళికలకి అత్యధిక ప్రాధాన్యత అనేది ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ఎంత ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనేది పూర్తిగా స్టేట్ డిసైడ్ చేసేది, రాజ్యం డిసైడ్ చేసేది, కేంద్రం డిసైడ్ చేసేది. సో ఆబ్వియస్లీ మా యొక్క డిమాండ్ అనేది ఆబ్వియస్లీ ఇప్పటికంటే కంపారిజన్ చేస్తే అప్పుడు కొంచెం తక్కువనే ఉండేది. సో ఎంతసేపు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద కాకుండా ఎక్కువగా ఆ యొక్క ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడము, ఆ సోషల్ వెల్ఫేర్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంతసేపు కూడా కన్జంప్షన్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది తక్కువగా, ఎందుకంటే అప్పట్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క డామినేషన్ అనేది ఉండేది కాబట్టి. సో ఎర్లీ డికేడ్స్ ఆఫ్ హై గవర్నమెంట్ ఇంటర్వెన్షన్
ఓకే, ఎక్కువగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, లార్జ్ పబ్లిక్ సెక్టార్ చెప్పే కదా, పబ్లిక్ సెక్టార్ యొక్క మోనోపాల్ అనేది ఉండేదమ్మా. మీరు ఆల్రెడీ 1948 ఐపీఆర్ అనేది ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ చదివినా కానీ, 1956 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అయినా సరే, లేదా 1977 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అయినా సరే, 1980 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీసుకున్నా కానీ, మొదటి పారిశ్రామిక విధానం, రెండో పారిశ్రామిక విధానం, మూడో పారిశ్రామిక విధానం, నాలుగో పారిశ్రామిక విధానం చూసుకున్నా కానీ ఎక్కువగా పబ్లిక్ సెక్టార్ మోనోపోలీ అనేది ఉండేది. తెలుసుగా, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే మనం ఎంఆర్టీపీ చట్టాలు అనేది కూడా మనం తీసుకొచ్చాం. మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఫెరా, ఇవన్నీ కూడా తీసుకురావడానికి గల కారణం కూడా అవి అనమాట. ఓకేనా. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ ఏదైతే దిగుమతులు ఏదైనా వాటికి ప్రత్యామ్నాయ యొక్క విధానాలు అనేది మనం అవలంబించాం. సో విత్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ షేర్స్ సిగ్నిఫికెంట్ బట్ ప్రైవేట్ కన్జంప్షన్ రిమైన్డ్ ద డామినెంట్ కాంపనెంట్. సో మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన యొక్క డామినెన్స్ అనేది ప్రైవేట్ కన్జంప్షన్ ఎంత అనేది చెప్తాను. అదే డామినేటెడ్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా మనకి డామినేషన్ లేదు. ఓకేనా. ప్రైవేట్ కన్జంప్షన్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఎంత ఉండేదమ్మా? 50 to 55%, అంటే 50 నుంచి 55% ఉండేది. సో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఎంత ఉంది? 50 to 55% కాదు, ఇప్పుడు ఎంత ఉందమ్మా? ఇప్పుడు ఆల్మోస్ట్ 61.5% ఉంది. అంటే పెరిగిందా లేదా? ఎస్, పెరిగింది. సో స్వాతంత్రాంతరం మనకి పెరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఆ ప్రజలు వచ్చేసి ఫుడ్ అండ్ బేసిక్ సర్వీసెస్ ఏదైతుందో వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇప్పట్లాగా మనకి కన్స్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ మీద కాకుండా ఎక్కువగా బేసిక్ నీడ్స్, బేసిక్ నెసెసిటీస్, ఫుడ్ ఆర్టికల్స్ మీదనే ఫోకస్ చేశారు. అందుకే వైకే అలక్ కమిటీ కానీ, డిటి లగ్దావాలా కమిటీ కానీ ఎంతసేపు క్యాలరిఫిక్ ఇంటేక్ 2100 క్యాలరీస్, 2400 క్యాలరీస్ ఇలా తీసుకోవడానికి గల కారణం, ఈవెన్ దండేకర్ మరియు రతి ఎవరైతున్నారో వాళ్ళు కారణం వచ్చేసి ఇదే మెయిన్ అనమాట. సో ఎక్కువగా డ్యూరబుల్ గుడ్స్ తీసుకోలేదు, ఎక్కువ మన్నిక వస్తువులు అనేది కన్సిడర్ చేయలేదు, కేవలం ఇవే కన్సిడర్ చేశారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టెడ్ లో బట్ గ్రాడ్యువల్లీ రోజ్. ఇన్వెస్ట్మెంట్ షేర్ హెస్ grown notably in early 1980s. ఇన్వెస్ట్మెంట్ షేర్ రైజింగ్ టు 25%. ఓకేనా. అంటే 1991కి వచ్చేసరికి మనకి ఇన్వెస్ట్మెంట్ షేర్ వచ్చేసి 25%. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నాం 2026కి వచ్చేసరికి ఇప్పుడు దాదాపు ఎంత ఉందమ్మా? 30% అనేది ఉంది. ఎంత ఉంది? 30% ఉంది. కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచరు అండ్ X-M ఈ రెండు కూడా మనకు అంతగా ఇది లేదమ్మా. కానీ X-M అనేది ఎప్పుడు కూడా నెగిటివ్నే ఉంది, మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది నామినల్గా లైక్ 8%, 9%, 10%, ఇప్పుడు 12, 14 ఇలా ఇప్పుడు డబుల్ డిజిట్లో ఉంది. బట్ అది మాత్రం తక్కువగానే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మెయిన్ ఇదేనమ్మా. సో 1991కి వచ్చేసరికి మనకి 55% అండ్ 1951కి వచ్చేసరికి 50%. ఓకేనా. ఇలా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2006కి వచ్చేసరికి 61.5% ట్రెండ్స్ అనమాట. బిఫోర్ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్. సో సి రిమైన్ డామినెంట్ 55 to 66, అక్కడి నుంచి ఇక్కడ వరకు 55 నుంచి ఇప్పుడు 61.5%, 60. ఐ ఇంక్రీస్డ్ 15 to 25%. ఓకేనా. 1991 వరకు చెప్పే కదా 20%, ఇప్పుడు వచ్చేసరికి అది 30% పెరిగింది. ఇది లేటెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్ మార్క్ రాసేది 2026. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు స్లైడ్స్ అనేది మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆశావాహి యాప్, ASHAVAHI. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఆ పీడిఎఫ్ అన్ని కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే మనకి 8331 నెంబర్కి కాల్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. లేదు అనుకుంటే మన వెంకటేష్ పార్మంచాల యూట్యూబ్ ఫాలో అయిపోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో జీ వాజ్ హై 15 to 20% ఆఫ్ జీడిపి. సో జీడిపి అనేది ఎంత ఉందమ్మా? 15 to 20%. చెప్పా కదా జీ అనేది కొంచెం ఇదిగానే ఉందని. సో 8%, 9%, 10%. బట్ యావరేజ్ చూసుకుంటే ఒకప్పుడు స్టార్టింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు జీ అనేది తగ్గుతూ వచ్చిందమ్మా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది. ఎందుకంటే ఒకప్పుడు ప్లాండ్ ఎకానమీ కాబట్టి స్టార్టింగ్లో పెరిగింది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు 20% నుంచి ఇప్పుడు ఏమైందమ్మా? మెల్లమెల్లగా 12%, 14% ఇలా తగ్గుతూ వచ్చింది. ఎందుకు? ఒకప్పుడు మనకి 1991 వరకు చూసుకుంటే మనది సోషలిస్టిక్ ఎకానమీ, అందుకే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది పెంచుతూ వచ్చింది. కానీ 1991 నుంచి 2026 వరకు చూసుకుంటే మనది క్యాపిటలిస్టిక్ ఎకానమీ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. అందుకే అది ఏమైంది? తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ పెట్టుబడుల యొక్క డామినేషన్ అనేది స్టార్ట్ అయింది. ప్రైవేటీకరణ తెలుసు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అవలంబించేసరికి ఒకప్పుడు అత్యధికంగా ఉన్న జీడిపి గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచరు మెల్లమెల్లగా తగ్గుతూ 12%కి పడిపోయింది. సో ఒకప్పుడు 1951 ఏదైతే ఉందో, ఒకప్పుడు 1951లో 15% ఉండేది. తర్వాత 1991కి వచ్చేసరికి అది 20%కి పెరిగింది. తర్వాత 2026కి వచ్చేసరికి ఇప్పుడు 14% పడిపోయింది. అంటే మెల్లమెల్లగా ప్రభుత్వం తన యొక్క పాత్ర అనేది తగ్గించుకుంది, విత్డ్రాల్ చేస్తుంది.
ఎకనామిక్ యాక్టివిటీస్ నుంచి విత్డ్రా అవుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా. సో అప్పటికి ఇప్పటికీ సో జీడిపి వాజ్ డ్రివెన్ బై కన్జంప్షన్ అండ్ స్టేట్ లెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకప్పుడు. సో లైసెన్స్ రాజు వ్యవస్థ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే, దాని గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో 1991 నుంచి 2026 పోస్ట్ లిబరలైజేషన్ ఎప్పుడైతే మనం ఆర్థిక సంస్కరణ అమలు చేసామో, రౌసింగ్ మోడల్ అంటాం కదా, అమలు చేసిన దగ్గర నుంచి మనకి పరిస్థితులు అనేది మారిపోయాయి. చెప్పా కదా, ఇప్పుడు 62% ఉంది. ఇందాక మీకు చెప్పాను, జస్ట్ మీకు స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 25 నుంచి 30% పెరిగింది, ఇది కూడా మీకు ఇందాక చెప్పాను. అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 20 నుంచి 14%, 12% అలా తగ్గుతూ వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా 14% పడిపోయింది. ఓకేనా. సో ఇదమ్మా ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే పైన కాకుండా ఇన్డెప్త్గా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదే రీజన్. ఓకేనా. సో ఏదో పైన చదువుకుంటే ఎక్స్పెండిచర్ మెథడ్ కేవలము కాన్సెప్ట్ నేర్చుకొని మన రెగ్యులర్ క్లాసెస్లో లాగా, లేకపోతే కేవలం సర్వే చదువుకుంటే అవ్వదు. ఇప్పుడున్న ట్రెండ్స్ అనేది ఏదైతుందో చాలా 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 సో ఇన్డెప్త్గా వాళ్ళు ఎకానమీ నుంచి బిట్స్ అనేది పడుతున్నాయి. ప్రతిదీ కూడా మనము నేషనల్ ఇన్కమ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. కొంచెం యూపీఎస్సీ స్టాండర్డ్స్ అనేది వాడుతున్నాడు కాబట్టి ఎకానమీ సిస్టమ్కి తగ్గట్టుగానే మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మీరు తెలుసుకోండి. అండ్ ఇది 2027 సార్, మరి రాబోయే రోజుల్లో 2027 ఉంటుంది కదా, మా అంటే ఒక 1%, 0.5% మారుతుంది. జస్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా, అప్డేట్ చేసుకుని చాలు. ఓకేనా. జస్ట్ అప్డేట్ ఇట్స్. ఎలాగో నేను బుక్ రిలీజ్ చేస్తాను, ఆ బుక్లో మీకు ఎలాగో 2026 ఒకవేళ ఏది నోటిఫికేషన్స్ డిలే అయినా కానీ, ఒకవేళ ఎగ్జామ్స్ తెలుసు కదా పోస్ట్ పోన్ అయినా కానీ, మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లేకపోతే రెగ్యులర్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 గ్రూప్ 1, జస్ట్ మీకు స్పేస్ అనేది ఇస్తాను. ఆ స్పేస్లో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంటే వెంకటేష్ పారమంచాల యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఆటోమేటిక్గా యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా. సో ఇదనమాట. సో ఫైనల్గా మీకు ప్రీ రిఫార్మ్స్ పోస్ట్ రిఫార్మ్స్ ఎలా ఉందనేది కూడా కంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ లార్జర్ రోల్ వచ్చేసి ప్లానింగ్, ఇక్కడ వచ్చేసరికి తగ్గిపోయింది, ఇక్కడ వచ్చేసి స్మాలర్ నెగిటివ్, ఇక్కడ వచ్చేసి మోడరేట్ అండ్ వేరియబుల్. ఇవన్నీ కూడా కొంచెం చూసుకుందామా. ఓకేనా. ప్లీజ్ లుక్ ఆన్ టు దిస్ వన్. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో 1995 నుంచి 1999 వరకు ఇది గ్రూప్ 1. సో ఎవరైతే గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అనాలిసిస్ పార్ట్ అనేది కావాలి, అనాలిసిస్ అనేది కావాలి. ఈవెన్ ఎవరైతే ఎస్ఏ రైటింగ్ ఎవరైతే అనుకుంటున్నారో, సర్వే బేస్ చేసుకొని కన్జంప్షన్ డిమాండ్ ఏదైతుందో, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏదైతుందో, ప్రీ లిబరలైజేషన్ పోస్ట్ లిబరలైజేషన్ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క అనాలిసిస్ ఒకవేళ అడిగితే ఆ బుల్లెట్ పాయింట్స్ లాంటివి రాయడము, లేకపోతే వాటికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్లో ఏ పాయింట్స్ అనేది యాడ్ చేయడం అనేది మనకి ఇది అవసరం ఉంటుంది. అండ్ గ్రూప్ 2 వాళ్ళకి స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు. సార్ మరి గ్రూప్ 2 వాళ్ళకి ఎలా అడుగుతున్నాడు సార్ అంటే స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాడు. లేకపోతే మనకి అసర్షన్స్ రీజన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు, వాదన మరియు కారణాలు అలా అడుగుతున్నాడు. సో అలా అడిగితే మనకి పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు వరకు నేను చెప్పింది మా 1951 నుంచి 1999 వరకు ఎలా ఉంది, స్టేట్ పాలసీ డ్రివెన్ చేసింది, అదే కదా మనం చెప్పుకుంది. స్టేట్ పబ్లిక్ సెక్టర్ యొక్క మోనోపోలీ, లిమిటెడ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ వాళ్ళకి అంతగా ఇవ్వలేదు, ఎంఆర్టీపీ చట్టాల ద్వారా పరిమితం చేశారు ప్రైవేట్ పెట్టుబడులు. హెవీ స్టేట్ ఇన్వాల్వ్డ్, ఏదైతే మనం చెప్పుకున్న పబ్లిక్ సెక్టర్ యొక్క యూనిట్ డామినేషన్. ఓకేనా. ఎంతసేపు గ్రోత్ కన్స్టెంట్, హిందూ గ్రోత్ రేట్ మీదనే ఎక్కువగా ఉంది. తెలుసు కదా, హిందూ గ్రోత్ రేట్ 3.5% నుంచి 5% గ్రోత్ రేటే రికార్డ్ అయింది. ఇది 1950 నుంచి 1991 వరకు ఆర్ 1990 వరకు. ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతూ ఉండాలి. 1991 నుంచి యావరేజ్గా మన గ్రోత్ రేటు 6% నుంచి 7%. మొన్న రీసెంట్గా 7.4%. సో లిబరలైజేషన్ తర్వాత మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చాయి. అండ్ లిబరలైజేషన్ తర్వాత డొమెస్టిక్ రిఫార్మ్స్ అని తీసుకొచ్చాం, బ్యాంకింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ఫినాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ట్రేడ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, లేబర్ రిఫార్మ్స్, లేబర్ కోడ్స్, అగ్రికల్చర్ రిఫార్మ్స్, పాపులేషన్ పాలసీ రిఫార్మ్స్, పాపులేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా తీసుకొచ్చేసరికి మెల్లమెల్లగా స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎంతసేపు ఒకప్పుడు ముల్లా కాన్పు వేసేవాళ్ళం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి, ఇప్పుడు రెడ్ కార్పెట్ వేస్తున్నాం. ఓకేనా, రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి. ఓకేనా. సో అండ్ ప్రైవేట్ కన్సంప్షన్ డ్రివెన్ జీడిపి. సో గవర్నమెంట్ ప్లేస్ ఎనేబులింగ్ రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, ఆ యొక్క ఫిజికల్ సపోర్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ సెక్టర్ ఈ సెంటర్. ఇప్పుడు ఎంతసేపు కూడా ప్రైవేట్ సెక్టర్ యొక్క డామినేషన్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫామ్లో మీకు యాప్లో ఉన్నాయమ్మా. సో యూ కెన్ హ్యాపీలీ మీరు ఆ యొక్క ఆశావాహి యాప్ అన్న డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వెంకటేష్ పారమంచాల యూట్యూబ్ ఛానల్ అన్న ఫాలో అవ్వండి, యూ కెన్ గెట్ ఇట్. లేదు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 8331 నెంబర్కి కాల్ చేయండి. సో హియర్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీల్ జస్ట్ ఇంకా నెక్స్ట్ అనేది మనం అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతుందో ఇక దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ సెషన్లో నేను డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే అగ్రికల్చర్.
సో అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన జీడిపిలో తన యొక్క వాటా అనేది ఎంత, అగ్రికల్చర్కి సంబంధించిన గ్రోత్ రేటు, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ ఏదైతుందో ఆ సబ్ సెక్టార్స్ అనేది ఏదైతుందో ఉపరంగాలు అనేది ఏదైతుందో ఉపరంగాలకి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్స్, ఆ యొక్క షేర్స్, ఓకేనా. సో అట్ ది సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన, ఓకేనా. సో అండ్ అట్ ద సేమ్ టైం సర్వీస్ సెక్టార్కి సంబంధించిన, సేవా రంగానికి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు కొంచెం డీటెయిల్గా మీకు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనకి ఎవరైతే టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో టీజీపీఎస్సీ మనకి సెకండ్ యూనిట్, ఐ థింక్ థర్డ్ యూనిట్ అనుకుంటా, సెకండ్ యూనిట్, ఆ సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ పాపులేషను, నేషనల్ ఇన్కమ్, ఐ థింక్ థర్డ్ అండ్ ఫోర్త్ పాపులేషన్ ఏదైతుందో థర్డ్ అంటే అగ్రికల్చరు, ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, సర్వీస్ సెక్టార్. సో వ్యవసాయ రంగం వాటా, జాతీయ ఆదాయంలో ఎంత, పారిశ్రామిక రంగం వాటా, జాతీయ ఆదాయంలో ఎంత, సేవా రంగం వాటా, జాతీయ ఆదాయంలో ఎంత, ఇదంతా కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా వస్తుంది. అండ్ ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఉంది, ఓకేనా. గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి కూడా అంతే, అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఉంది, అండ్ సర్వీస్ సెక్టార్ అనేది ఉంది, ఓకే. ఈ 3 కూడా ఉన్నాయి. సో అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని కవర్ చేయడానికి అండ్ జీడీపీఎస్సీ గ్రూప్ 2 కవర్ చేయడానికి డీటెయిల్గా మనం నెక్స్ట్ సెషన్లో మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది మీకు కంక్లూడ్ చేస్తున్నామా. అండ్ కింద మనకి డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది, అది లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆశావాహి యాప్ అనేది లింక్ అనేది ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకే. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. సో లేదంటే వెంకటేష్ పవర్ మంచాల యూట్యూబ్ ఛానల్ అనేది ఏదైతుందో ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేది వస్తుంటే మీకు ఇంకేమైనా క్వైరీస్ ఏమైనా కావాలన్నా యూ కెన్ గెట్ ఇట్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.